హలో ఫ్రెండ్స్, అసలే ఆదివారము. ఏం తెచ్చుకుందామంటే మంచి తలకాయ తెచ్చుకుందామని చెప్పింది మా వైఫ్. సరే అని చెప్పి ఫస్ట్ షాప్కి పోయి మంచి కొమ్ములు ఉండే పొట్టేలు తలకాయ తీసుకున్నా. నీట్గా కట్ చేపిద్దామని దగ్గరుండి మరీ కాలిపిచ్చి కట్ చేపిస్తాను. వాడు దాన్ని కొమ్ములు కట్ చేసి పీసులుగా కట్ చేసి నీట్గా నేను ఉండగానే నా ముందరే కట్ చేయించుకున్నాను. ఎందుకంటే వాడు ఏమేమి కలుపుతాడో ఏమో అని చెప్పి. సో నాకు కావాల్సిన విధంగా పీసులు ఆ స్టైల్లో ఆ సైజులో సహా నాకు కావాల్సిన విధంగా పీసులు కట్ చేయించుకున్నా. వాడు చూస్తే దాన్ని కట్ చేసి మూతి కోసి మొత్తం పీసులుగా కట్ చేస్తాను. ఎవరన్నా ఆడుండి చూస్తే మళ్ళీ తినాలనుకోరు. మళ్ళీ సరే అని చెప్పి చిన్న పీసులుగా కట్ చేయించి ఒకసారిగా ఇంటికి తీసుకోవాలి. ఇప్పుడైతే పీసులు అయితే రెడీ అయినాయి. ఒక గిన్నెలో తల మాంసం వేసుకొని నీట్గా 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు గిన్నెలో ఫస్ట్ నీళ్ళు పోసి కడుక్కుంటున్నాం కదా, ఎంత రెడ్డిష్ వాటర్ అంతా వస్తుంది కదా, అదంతా బ్లడ్ వెళ్ళిపోతుంది నీట్గా. మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత నీట్గా ఉంటుందన్నమాట మాంసము. 2-3 సార్లు కడుక్కున్నాక నీట్గా చూపిస్తానుండండి. నేను 4 టైమ్స్ కడుక్కున్నాను. నీట్గా వైట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి. వన్ కేజీ తల మాంసం, 2 టమాటాలు, చిన్న సైజు ఆనియన్స్ 3, వెల్లుల్లి 1 గడ్డ, అల్లం సపరేట్గా పేస్ట్ చేసుకునేదండి. ఇది అల్లము, పసుపు, ఉప్పు, నూనె మిక్సీకి వేస్తే ఇలా అవుతుంది. సాల్ట్, కొబ్బరి, కారం, పసుపు, ధనియా పొడి, చెక్క, లవంగాలు, క్లైమేట్ కూల్గా ఉందని ఒక 10 మిరియాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. కొబ్బరి కొంచెం వేసుకోవాలి. అల్లము, తెల్లగడ్డలు, కారము, ధనియా పొడి, పసుపు, టమాటో 1.5 ఆనియన్ ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి. మిక్సీ జార్లో పొడులన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, ఆనియను, 1 టమాటో, 1.5 ఆనియన్ వేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలి. ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు వేస్ట్ చేయకుండా ఆ మసాలాలోకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫైన్ పేస్ట్ అవుతుంది, మిక్సీకి వేసుకోవాలి. అంతే, మసాలా రెడీ. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిట్లనిచ్చాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసి కొంచెం బాగా వేగి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు తల మాంసం ముక్కలు వేసి వేగనివ్వాలి. బాగా వేగనించాక కొంచెం ఉప్పు వేసి ఆయిల్లోనే 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ముక్కలు. బాగా మగ్గనిచ్చాక మళ్ళీ మూత పెట్టి
5 నిమిషాలు బాగా మగ్గనియాలి ఆయిల్లోనే ముక్కలు. మూత ఓపెన్ చేసి చూడగానే ముక్క ఆయిల్లో ఉప్పులో బాగా వేగడం వల్ల ఇప్పుడే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అది వేగుతూ ఉన్నప్పుడు మనము ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని ముక్కల్లో వేయడము, తర్వాత అది బాగా కలబెట్టి అది బాగా ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది ఫుల్గా పట్టాలి. అది పట్టినాక బాగా వేగినట్లు అనిపించల్లా డీప్ ఫ్రై లాగా ఎట్లా మనము ముక్కకి ఉప్పు కారం ఎట్లా పడుతుందో అట్లా కలిపినప్పుడు మూత పెట్టి 5 minutes బాగా ముక్కని వేగనీయాలి. ఆ మసాలాలో వేగడం వల్ల ఇప్పుడే ఉప్పు కారం అన్నీ ఇప్పుడే ముక్కకి పట్టేస్తుంది అలాగా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి 5 minutes మళ్ళీ బాయిల్ చేసుకో. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉండా ఎట్లా చేసిందో తిందామని చూస్తే కొంచెం కూర వేసుకొని చూస్తా అంటే కలర్కే కూర చూస్తానే ఎప్పుడిప్పుడు తినేద్దామని అంత టెంప్టింగ్గా ఉంది. స్పైసీ అయితే కూరకి వేడివేడి సంగటికి బయట చలికి భలే ఉంది నా కూర. రాయలసీమ స్టైల్లో కారంగా ఈ పీస్ చూడు ఏం ఉడికింది. అబ్బా సూపర్ ఈ పీస్ అయితే.